ఇప్పుడు ఎవరైనా బాలైన దగ్గరికి వెళ్తాం మనం, వాళ్ళని ఏదో మాటలతో ఓదార్చాలని. ఒకవేళ వాళ్ళు మనల్ని మన పరిస్థితుల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మనకేమనిపిస్తుంది, అరే ఈయనకేదో బాగాలేదు, నేను వస్తే ఈయన నాకేంటి అనుకుంటాం. కొన్నిసార్లు అది కూడా వాస్తవమే, వాళ్ళు కూడా మనల్ని ధైర్యపరచవచ్చు. అంటే దేవుని బిడ్డల దగ్గర దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే, నువ్వు సమస్యల్లో ఉంటావు కానీ నువ్వు చూపించే ఇతరులకు పరిష్కారం చూపిస్తావు. నువ్వు సమస్యల్లో ఉంటావు కానీ నీ జీవితం ఇతరులకు ఒక పరిష్కారంగా మారుతుంది. విచిత్రం, నీకు కష్టాలుంటాయి, నీకు అనారోగ్యం ఉంటుంది, నువ్వు కృంగిపోయి ఉంటావు, కానీ ఇతరులను నువ్వు ధైర్యపరుస్తావు. ఈ విధంగా ఉంటుంది దేవుని శక్తి కలిగిన వారు, దేవునిలో నడుస్తున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉంది, ఒంటరి వాడిని ఏం లేదంటే, దేవుడు ఆగు, కొంచెం ఆగు, నీ ద్వారా వేరే వాళ్ళ జీవితాల్లో నేను సంతోషాన్ని, ఒక హోప్ని ఇవ్వబోతున్నాను, నేను వాడుకుంటానంటాడు దేవుడు. హల్లెలూయా.